విధంగా మనల్ని చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ఆయన ఆవేశానికి అయితే అర్థం లేదు. ఆయన ఊడాలు, ఆయన కథ, అసలు 30,000 మందిని మా వాలంటీర్లు ఎత్తపోయినారని చెప్పి ఇంతవరకు ముగ్గురిని చూపించలేకపోయింది. సినిమా షూటింగ్, ఏ సినిమా షూటింగ్ పోతా నిన్న ఆ బాక్స్ అమ్ముకోవడానికి చచ్చిపోతున్నాడు. హరిహర అమ్ముకోవడానికి ఆ థియేటర్ లో సిప్ అనే థియేటర్ అని చెప్పి బాక్స్ వాడు లేకుండా పోయినాడు. అదే మనం చేసినాం అనుకో, చిరంజీవి ఇంకా పెద్ద వీళ్ళన్న ఆర్టిస్ట్ మళ్ళీ బయటకు వచ్చి తమ్ముడికి చెప్పేది, ఇతను ఊగికి పోయేది, దిల్ రాజు అదే మీటింగ్ లో నువ్వు ఓటు రెడ్డి కదా అని చెప్పేసి ఎంత అంటే అంత తిక్కోళ్ళు అని చేసినాడు. ఒకసారి కదా మనల్ని ఎప్పుడు చేస్తూనే ఉంటాడు, మళ్ళీ అదే దారే ఉంటుంది. ఎందుకంటే రోషం లేని బతుకులైతే పౌరుషంగా అరే ఇట్లా మోసం చేసినాడు. మామూలుగా ఒకసారి సిటీలు ఎగరగొట్టి మళ్ళీ ఊర్లోకి వచ్చని మనం పట్టేసుకొని కొడతా అంటారు. ఇంతమందికి ఇన్ని హామీలు ఇచ్చి ఎగరగొట్టి అన్ని చేసిన తర్వాత కూడా ఈ విధంగా మోసం చేసుకుంటారు. నాకు అదే దీంట్లో ఉంటుంది చూడు, దానవీర సూరకర్ణలో ధృతరాష్ట్రుడు ఆమెను పంచాలను కొడితే ధర్మరాజు దుశ్శాసన పంపిస్తే ఆమె అంటది తన్నోడి, ఇది అర్థం కాకుండా పోయిన పరిస్థితి. అంటే వాళ్ళు ఓడిపోయి నన్ను ఓడిచ్చినాడు అంటారు పాంచాలి. ఎవరు అతను ఓడిపోయి నేను ఓడిపోయినానా, నేను ఓడిపోయి తను ఓడిపోయినాను. మన పరిస్థితి అట్లే ఉంది, జనాల పరిస్థితి అట్లే ఉంది. జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం వల్ల ఎవరికి నష్టం వచ్చింది? సరే మన దాంట్లో అయితే మనకు జనాలకు కార్యకర్తలకు నష్టం వచ్చింది మీకు అనుకోవచ్చు. జనమే కదా బాధపడుతుండేది, జనాలే కదా ఇబ్బంది పడుతుండేది. రైతు ఇబ్బంది పడుతున్నాడు, కర్షకుడు ఇబ్బంది పడుతున్నాడు, కార్మికుడు ఇబ్బంది పడుతున్నాడు, ప్రతి వాడు ఇబ్బంది పడుతున్నాడు. ఏ సోకాల్డ్ సాహుకారులు లెక్కలున్నాలో వాళ్ళు ఇబ్బంది పడతారు. జనాలు లేకే డబ్బులు ఉంటాయి కదా వాళ్ళకి వ్యాపారాలు జరిగేది. మనం ఫస్ట్ అనుకుంటా అంటే వాళ్ళకి ఎన్ని వ్యాపారాలు జరుగుతాయి? పేదవాడు ఫస్ట్ ఉంటే ధనవంతుల దగ్గర కూడా ఏం డబ్బులు. ఎవరు ఇక్కడ బాగుపడతాండేదంటే ఈ ముగ్గురు, పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు. ఈ ముగ్గురు మాత్రం బాగా బాగుపడుతున్నారు. బాగా హెలికాప్టర్లు తిరుగుతున్నాయి, బాగా కొత్తగా తిరుగుతున్నారు. కాబట్టి మనం కూడా ఈ వెన్నుపోటు ఏ రోజైతే మనల్ని కూడా ప్రజాస్వామ్యంలో ఒక ఎప్పుడూ లేని విధంగా ఒక చారిత్రాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చిన నిర్ణయాల వల్ల ప్రజల బతుకులు బాగుపడతాయి. పేదలకు చదివించాలి, ఒక ఉన్నతమైన స్థాయికి చదివించాలి అంటే వాళ్ళకు ఆర్థికంగా భారం ఉండకూడదు. ఆ చదువు అంతా కూడా ఉచితంగా చెప్పాలి, ఉచితంగా నేర్పించాలి అనే ఒక బాధ్యత తీసుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆ విధంగా తీసుకున్నారు. కాబట్టి ఆ విధంగా ఎంతో మంది ఈరోజు గ్రాడ్యుయేట్ గా పాస్ అయిపోయినారు. ఈరోజు ఉద్యోగస్తుల్లో కూడా చూసినాం, ఎన్నెన్నో హామీలు చెప్పినాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా ఉంది. మనకన్నా 2 ఏళ్ళు 3 ఏళ్ల తర్వాత ధర్నా చేస్తారు, వీళ్ళకి ఇప్పుడు 6 నెలలకే ధర్నాలు చేస్తారు. మనకన్నా బాబా ఎలక్షన్ల వరకు ఎవరు మాట్లాడలేవు, అందరూ ఓటేస్తానట్టు సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు ఏమైనా కానీ జనాలే తిడుతున్నారు. 6 నెలలకే మొదలుపెట్టింది. ఏమంటే కేవలం ఒక వ్యవస్థను అడ్డం పెట్టుకొని అందరినీ బూచిగా చేసుకొని రాజకీయం చేయాలా, ఎలక్షన్స్ చేసుకోవాలనే ఒక ఆలోచనతో ఉన్నారు. డెఫినెట్ గానే ఒక సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం ఏదే కానీ, ఇంత వ్యతిరేకత తీసుకొని వచ్చిన ప్రభుత్వం ఏదే కానీ లేదు. ఖచ్చితంగా ప్రజలు గుణపాఠాలు చెప్తారు. ఈ దోపిడీకి, ఈ దౌర్జన్యాలకు అంతా కూడా, ఈ దోపిడీ కూడా ఖచ్చితంగా ఇది చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడుకి వచ్చే ఎలక్షన్స్ లో ప్రజలు మేల్కొనాలి, ప్రజలు ఆలోచించాలి ఎవరు మనకు న్యాయం చేశాడు. ఒక మండల స్థాయి నుంచి వికేంద్రీకరణ దిశగా తీసుకొని వచ్చి 2000 ఇళ్లకు ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి, ఈరోజు చూడండి, ఒక చిన్న ఊర్లో పోతున్న ఒక హాస్పిటల్ ఉంటుంది, ఒక డాక్టర్, 2 నర్సులు ఉంటారు. రోజు ఒక 50-60 మందికి ఒక వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి తీసుకునొచ్చు. ఒక విలేజ్ క్లినిక్ తీసుకొని రావడం జరిగింది. మనం కూడా అదే విధంగా ఒక డాక్టర్ని పంపించినాడు, ఇంటికి పంపించినాడు. ఏం రోగాలు ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి, చెక్ చేయండి. ఇప్పుడు హాస్పిటల్లో పోతే చూసేవాడు పరుగుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు ఈ కూటమి చేస్తున్న దౌర్జన్యాల మీద పోరాడి ఖచ్చితంగా కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గతంలో కంటే ఎక్కువ సీట్లతో, ఎక్కువ మెజారిటీలతో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు జనంది కూడా, పబ్లిక్ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరము ఆవశ్యకత ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ అందరికీ కూడా మరొక్కసారి కోరుతున్న ధన్యవాదాలు. మా ఏమో వినతి పత్రం ఇవ్వాలంటున్నాడు. మా అడ్డు చూస్తుంటే ఈసీక మట్టి అంతా బాగా ఎత్తుతున్నాడు. ఈడికి నేను దొంగకే ఇచ్చినట్టు ఉంటుంది నాది ఆలోచన. నేనే దొంగకి యాపిల్ లెక్కెత్తుతున్నాడు. 10 లక్షలు ఎత్తి ఇస్తున్నాడు అంటే నేను యాపిల్ యాడ్ మీరే చూసుకోకుండా నేను ఈయన ఉంటా పైరండు ఈ యొక్క ఆధ్వర్యంలోనే జరుగుతుందంట దందా. డెఫినెట్ గా ఎవరైతే అధికారులు ఈ విధంగా ఉంది కదా అని చట్ట వ్యతిరేకంగా చేసినారో ఖచ్చితంగా శిక్షార్హులే. ఇది పోతుంది ఆడొచ్చు సబ్జెక్టు అంతా ఆడొస్తుంది. ఈ ఆఫీస్ లో అంటే ఆఫీసు ఏదో ఒక ఆఫీస్కి అయితే ఖచ్చితంగా పోవాల్సి వస్తుంది. కాబట్టి డెఫినెట్ గా అందరూ కూడా చట్ట వ్యతిరేకంగా అత్యుత్సాహంగా చేస్తున్నారు. దీనికి ఇంకెవరు చూడటం లేదే మేము ఏం చేసినా అనుకునే వాళ్ళందరికీ కూడా తగిన విధంగా బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం బా ఇచ్చినారా? ఏదన్నా క్యాష్ తీసుకోపా లేడా? లేడా? ఆయన ఉంటా చూడు ఏవో గోడలు కతికేడు మామూలు మనకు చేస్తా అంటారు. ఎవరే కానీ రాలేదు. ఏం పా అర్జీలు తీసుకోవడానికి కూడా లేరన్నా? అంత ఖాళీ చేసి ఏమట ఉన్నా కానీ లేడన్నారు. ఆడే గుడ్ మార్నింగ్. ఒకసారి చేతులకి చూడండి బాబు. Thank you.